నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే ఈ రోజు అనగా డిసెంబర్ 10వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు కర్కాటకంలోను, కుజుడు సింహంలోను, బుధుడు ధనస్సులోను, గురుడు మిథునంలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు మేషంలోను, కేతువు తులాలోను సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో చిన్న చిన్న పిచ్చాపాటి మాట్లాడుకునేటప్పుడు లేదా ఏదైనా అంశంలోనూ గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు మంచికే మాట్లాడినా అవతల వాళ్ళు తీసుకునే వాళ్ళు చెడుగా తీసుకోవడమో లేదా ఒక నిందగా తీసుకోవడమో జరిగే అవకాశాలు కనబడుతోంది. చిన్న మాటే పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది. ఈ విషయంలో కుటుంబ పెద్ద కానీ కుటుంబంలో వ్యక్తులు కానీ జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ చాలా చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అవసరం లేని ఖర్చులు మీ మీద పడే అవకాశం కనబడుతోంది. ఈరోజు ఆకస్మిక బంధువులు రావడం కానీ, లేదా అంటే అనవసరమైన హాస్పిటల్ ఖర్చులు కానీ, ఇలాగ ఏదో ఒకటి మీకు ఖర్చు నెత్తి మీద పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా దుర్గాదేవి అమ్మవారిని నవరూపాల పఠనము, అంటే ఆ తల్లి యొక్క నవరాత్రి రూపాలు ఉన్నాయి కదా, ఆ రూపాల యొక్క పఠనం చేయండి. దుర్గాదేవి అమ్మవారిది నవరూపాల పఠనము అంటారు దాన్ని. అది ఒక్కసారి చదువుకునే ప్రయత్నం చేయండి. అదృష్ట శాతం 72 గాను. కలిసి వచ్చే రంగు లైట్ బ్లూ కలర్, అంటే ఆకాశ రంగు నీలం అన్నమాట. కలిసి వచ్చే సంఖ్య 4. కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మీ యొక్క ఈరోజు ఏ పని చేసినా అద్భుతమైన పరిణామాలు ఉంటాయి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే శుక్ర సూర్య ఈరోజు ఈ 2 గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దీంతో పాటు ఆర్థిక లాభాలు కానీ, స్థానచలనాలు కానీ కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆస్తులు కొనుగోలు చేయడం కానీ, ఆస్తులు మీ పేరిట రావడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి. సన్మానాలు సత్కారాలు కూడా పొందేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సూచన ఏంటంటే కనుక మీ యొక్క మాటకు గతంలో కన్నా ఈరోజు విలువ పెరిగే అవకాశంతో ఉంది. మీరు వినయంతో ముందుకు వెళ్ళండి. నా మాటకు విలువ ఉంది కదా అని విర్రవేగకుండా వినయంగా ఈరోజు ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శివార్చన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే శాతము 90% గాను. కలిసి వచ్చే కలరు డార్క్ రెడ్ కలరు, ఎరుపు రంగు అన్నమాట. కలిసి వచ్చే సంఖ్య 8. కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు మీ రాశిలోనే ఉండడం వల్ల మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంటే మెంటల్గా, ఫిజికల్గా మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరిగి ఏ పని చేసినా స్థిరంగాను చక్కగాను చెయ్యబోతారు. అయితే ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలి అంటే అది కెరియర్ పరంగా, లైఫ్ పరంగా, లేదా ధనపరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా ఏదైనా సరే వెంటనే తీసేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా అరటి పళ్ళను మీ యథాశక్తి ఎన్ని కొనుక్కుంటారో అన్ని కొనుక్కుని మీ స్తోమతకు తగ్గట్టుగా దానం ఇచ్చే ప్రయత్నం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 85. కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలరు, కాషాయ రంగు. కలిసి వచ్చే సంఖ్య 3. కలిసి వచ్చే వారం గురువారము.